మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో 62,000 సంతకాలు సేకరించడం జరిగింది. మా నియోజకవర్గ నాయకులందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా పార్టీ ఒంగోలు నియోజకవర్గ స్థానిక నాయకులందరూ విజయవంతమయ్యారు. అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ప్రైవేటు వాళ్ళకి మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ఇస్తున్నారో దాన్ని సభ్య సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. మేము పబ్లిక్ ప్లేసుల్లో కూడా తిరుగుతున్నప్పుడు వాలంటీర్గా జనం ఎదురొచ్చి మాకు సంతకాలు పెట్టడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తుంది ఎంత తప్పో అర్థమవుతా ఉంది. దీన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేదంటే, ఈ ప్రభుత్వానికి మీరు సిగ్గుపడి క్షమాపణ చెప్పి ఈ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ప్రజల్లో మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు 62,000 సంతకాల పేపర్స్ని మన పరిశీలకులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ పరిశీలకులు అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఈ పార్టీ కార్యాలయంకి చేరుస్తాం. రేపు 15వ తేదీ కూడా మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున 3,000 మంది కార్యకర్తలు 3,000 మందికి తగ్గకుండా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరసన కార్యక్రమం ర్యాలీగా చేసి అవన్నీ కూడా జిల్లా నుంచి వచ్చిన మొత్తం తాడేపల్లి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి జగనన్న గవర్నర్ గారికి చేర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా నియోజకవర్గం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయితేనేమి, మండల పార్టీ ప్రెసిడెంట్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శంకర్ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తపట్నం నుంచి ఎంపీపీ గారు లంకపోత అంజిరెడ్డి గారికి, ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంట్ మన్నే శ్రీనివాసరావు, మరియు మా కార్పొరేటర్లు ఇమ్రాను, వెన్నపోస వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా శ్యామ్ సాగరు, నాగూరు మహిళా ప్రతినిధులు మరియు డివిజన్, ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు మొత్తం చాలా చురుగ్గా పాల్గొని పనిచేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.